ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహూర్ రాణాకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. ప్రత్యేక న్యాయస్థానంలో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగగా ఎన్ఐఏ తరపున నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. రాణాను 20 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరగా 18 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. వాదనల అనంతరం కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో రాణాను పటియాలా కోర్టు నుంచి ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. ప్రత్యేక సెల్లో రాణాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తహూర్ రాణాకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 18 రోజుల కస్టడీ విధించడం పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి. శోభన్, ఇప్పటికే బహదూర్ రాణాను ఏదైతే అమెరికా నుంచి రప్పించినటువంటి భారత ప్రభుత్వం ఇప్పటికే ఎన్ఐఏకి సంబంధించి పోలీసులు నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో తనను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా గత 2018 నవంబర్ 28వ తేదీన ముంబైలో జరిగినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో ఉగ్రదాడిలో చాలా వరకు హోటల్స్ కావచ్చు, సినీ కాంప్లెక్స్ కావచ్చు, వాటిలో జనహిత ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి 166 మందికి కారణమైనటువంటి ఈ అబ్దుల్ కసబ్ తో పాటు చాలా మంది కూడా ఇందులో పాత్రలయ్యారు. మిగతా వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. ఏదైతే అబ్దుల్ కసబ్ ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారో తనకు కూడా ఉరిశిక్ష విధించినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సూత్రధారైనటువంటి రాణాను కూడా నిన్న ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా కోర్టును కావచ్చు, అమెరికా దౌత్యాలయాన్ని కూడా సందర్శించినటువంటి కోరినటువంటి నేపథ్యంలో తనను కూడా అప్పగిస్తూ ట్రంప్ ఈ మధ్య కాలంలో మోడీతో మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. తనను అప్పగించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి సందర్భంలో నిన్న ఏదైతే అమెరికాలో నుంచి బయలుదేరి నిన్న ఢిల్లీకి చేరుకున్నటువంటి సాయంత్రం 6:30 ప్రాంతంలో ఎన్ఐఏ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. చాలా వరకు అనేక మంది ఇందులో చనిపోయినటువంటి పరిస్థితి, చాలా మంది క్షతగాతులు అయ్యారు. అయితే ఇప్పటికే కోర్టు కూడా నిన్న రాత్రి వరకు వాదనలు వింది 20 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కోరినటువంటి నేపథ్యంలో 18 రోజుల కస్టడీ కూడా పోలీసుల కస్టడీకి అప్పగించింది. ఇందుకు సంబంధించి విచారణ కూడా చాలా వేగవంతం కానుంది. దౌత్య విజయంగా ఇప్పటికే చాలా మంది నిపుణులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తున్నారు. తాజ్ హోటల్ తో పాటు ఉన్నటువంటి ట్రెండెంట్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా సినీప్లెక్స్ కు సంబంధించినటువంటి మారణ హోమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు 166 మంది కూడా చనిపోయినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రాణాను అప్పగించడం పట్ల కూడా కొంత దౌత్య విజయంగా ఉన్నటువంటి నిపుణులు అయితే చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తాయి. 18 రోజుల కస్టడీకి అయితే ఇప్పటికే కోర్టు అనుమతించింది. విచారణ కూడా కానీ కిరణ్, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు రాణాను తరలించారు. సో అక్కడ హెడ్ క్వార్టర్స్ దగ్గర భద్రత కట్టుదిట్టం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న వచ్చినప్పటి నుంచి కూడా ఇటు పోలీసులు కావచ్చు, మిగతా మీడియా ప్రతినిధులు కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి సిబ్బందిని కూడా అందరినీ కూడా బయటకు పంపించి దాదాపు ఏదైతే ఎన్ఐఏ తరఫున ఉన్నటువంటి 2 లాయర్లతో పాటు అటు రాణాకు సంబంధించినటువంటి లాయర్ తో మాత్రమే ఇటు జడ్జి వాదన కూడా విన్నటువంటి పరిస్థితి కనబడింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ తన విచారణ కూడా కొనసాగింది. అటు ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో కూడా 18 రోజుల పాటు జరిగేటువంటి కస్టడీ విచారణ ఏదైతే ఉందో దానిపైన కూడా భద్రతా ఏర్పాట్లు కూడా గట్టిగానే ఉండేటటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎన్ఐఏ చేసినట్టుగా తెలుస్తుంది. భారత ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ గా వ్యవహరించబోతా ఉంది. శోభన్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా 2008 నాటి ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహూర్ రాణాను కస్టడీకి కోర్టు అనుమతించింది. ఎన్ఐఏ ప్రత్యేక సెల్లో రాణాను ప్రశ్నిస్తున్నారు అధికారులు.